నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పీసీఓఎస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, పీసీఓఎస్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా, ఏ వయసు వారికి వస్తుంది, పీసీఓడి అండ్ పీసీఓఎస్కి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి, సంతానలేమి సమస్యతో బాధపడే వారికి పరిష్కారం, అవిరా ఫర్టిలిటీ మాదాపూర్ సికింద్రాబాద్లో ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అవిరా ఫర్టిలిటీ సెంటర్ నుండి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విజయారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. మీకేమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మహిళల్లో అతి ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్య ఈ పీసీఓ ప్రాబ్లం. సో బేసిక్గా అంటే 5 మందిని చూసుకుంటే 3కి ఖచ్చితంగా ఈ పీసీఓ సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఈ పీసీఓ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఎక్కువ? పీసీఓ అంటే జెనెటికల్, మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ ప్రాబ్లం అన్నమాట. ఓకే. అంటే ఈరోజున్న నేటి లైఫ్ స్టైల్కి జెనెటికల్ మ్యూటేషన్ ద్వారా ఎండోక్రైన్ డిస్టర్బెన్స్ వచ్చి మెటబాలిక్ డిస్టర్బెన్స్ వచ్చి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎక్కువగా మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది. సో వెరీ కామన్ కాజ్ దీనికి స్ట్రెస్, మోస్ట్ కామన్ కాజ్ స్ట్రెస్సే ఉంటుంది. అంటే పిల్లల్లో మనకి ఆడే వయసులో నుంచి వాళ్ళకి చదువు మీద ఓవర్ స్ట్రెస్ పెట్టడం అయితేనేమి, సో వాళ్ళ మెచ్యూర్ అయ్యే ఏజ్ కూడా ఇదివరకు 15 years అట్లా ఉంటే వారు ఇప్పుడు చాలామంది పిల్లలు 10 yearsకే మెచ్యూర్ అవుతున్నారు. సో ఆ ఇయర్స్ నుంచే వాళ్ళకి మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా స్ట్రెస్ అనేది ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ ఉండడం అయితే దీని మూలాన స్ట్రెస్ మూలాన వస్తుంది. ఓకే. ఇవి కాకుండా జెనెటికల్ మ్యూటేషన్, జెనెటికల్గా కూడా మ్యూటేషన్, జీన్స్ మ్యూటేషన్ ద్వారా కూడా రావచ్చు. ఓకే. సో మెటబాలిక్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఒక కండిషన్, ఓవరీకి వచ్చేటువంటి కండిషన్ అన్నమాట ఈ పీసీఓ అంటే. మరి దాన్ని ఎలా గుర్తిస్తారు మ్యామ్, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? పీసీఓ వచ్చిన అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుందన్నదేమీ లేదు. సో నార్మల్గా చాలా వరకు వారు వివాహం అయ్యి సంతానలేమి సమస్యతో వచ్చేవారే ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అన్న సమస్యతో మాత్రమే మన దగ్గరకు వస్తారు. అలా కాకుండా బిగినింగ్ నుంచి అంటే వారికి వివాహం ముందే బాగా పీసీఓ ఎక్కువైనప్పుడు అది పీసీఓ డి నుంచి పీసీఓ సిండ్రోమ్ అయిపోతుంది అనమాట. సో డిజీజ్గా ఉన్నప్పుడు ఓన్లీ ఓవరీస్ వరకే పరిమితమై ఉన్నటువంటి ఈ పీసీఓ కండిషన్ అన్నది పీసీఓఎస్ అయినప్పుడు సిండ్రోమ్ అయిపోతుంది అనమాట. సో ఎండోక్రైన్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. సో అప్పుడు ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం ఎక్కువ అవుతాయి స్త్రీలలో. సో ఆండ్రోజన్ ఎప్పుడైతే స్త్రీలలో ఎక్కువ అవుతుందో మనకి మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్ హెడ్ అన్నది వస్తుంది అనమాట. అంటే హెయిర్ థిన్నింగ్ అన్నది వస్తుంది, యాక్ని అన్నది పెరుగుతుంది. సో అంటే అన్వాంటెడ్ హెయిర్ శరీరం మీద ఎక్కడైతే స్త్రీలకు అవసరం లేదో ఆ హెయిర్ వస్తుంది. మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాడీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ కూడా థిన్నింగ్ ఉంటుంది, యాక్ని వస్తుంది. సో అలాంగ్ విత్ దట్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి డయాబెటీస్ మెలిటస్ అంటాం, షుగర్ వ్యాధి అన్నది కూడా వచ్చే అవకాశం కొందరికి ఉంటుంది. సో ఇది అంటే సింపుల్గా ఓవరీ వరకు పరిమితమైనటువంటి డిజీజ్ కాస్త సిండ్రోమ్ అనేటప్పటికీ జనరల్ బాడీకి పాకిపోతుంది అది. రైట్ మ్యామ్. బేసిక్గా అంటే ఇప్పుడు పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఏంటి మ్యామ్, దాని మధ్య డిఫరెన్స్? అంటే పీసీఓడి అన్నప్పుడు ఆ డిజీజ్ అన్నమాట, అది ఓన్లీ ఓవరీకి మాత్రమే పరిమితమై ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే స్కానింగ్ చేస్తామో స్కానింగ్ చేసినప్పుడు 2 వైపులా ఓవరీస్ కొంత వాపుగా ఉండడము, ఆ 2 వైపు ఓవరీస్లో పెరిఫరీ అంతా కూడా ఫాలికల్స్ అంటాం అనమాట స్కానింగ్ చేసినప్పుడు. సో ఆ స్కానింగ్ చేసినప్పుడు ఆ ఫాలికల్స్ అన్నవి ఎక్కువ ఉండడము, ఇలా ఉన్నప్పుడు మనం పీసీఓ అంటాం అనమాట. సో దాని మూలాన వాళ్ళకి ఇర్రెగ్యులర్ అంటే ఎగ్ మెచ్యూర్ నెంబర్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎగ్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి ఈ పేషెంట్స్కి. సో ఈ ప్రీమెచ్యూర్ ఎగ్స్ ఉండి పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఓవులేషన్ సరిగా అవ్వకుండా ఉన్నంత వరకు మనం అది ఓన్లీ పీసీఓడి వరకే ఉంటుంది పరిమితమై. అలా కాకుండా ఇది ఎప్పుడైతే ఆండ్రోజన్స్ దీంట్లోని హార్మోన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో, ఆండ్రోజన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది జనరలైజ్డ్ బాడీకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అది యాక్ని, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు యాక్ని రావడము, ఇంకా హెయిర్ లాస్ ఉండడము, ఒబీస్ అవ్వడము, ఊబకాయం రావడము, అంటే మొటిమలు, ఊబకాయము, హెయిర్ లాస్ అవ్వడము,
అంటే ఇవి యూత్ యూజువల్గా ఏంటంటే దీంతో టెన్షన్కి వెళ్ళిపోతారు. సో అది ఒక యాడెడ్ ఫ్యాక్టర్ అవుతుంది, స్ట్రెస్ మళ్ళీ యాడ్ అవుతుంది. నాకు హెయిర్ ఎక్కువ గ్రో అయిపోతుంది, మొటిమలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, టీనేజర్స్ ఎక్కువ మూవ్ అయ్యే ఏజ్లో ఉంటారు, వారు దీంతో ఎక్కువ టెన్షన్ అయిపోతారు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇవి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో పెరుగుతుంది. దీని మూలన చాలా వరకు ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ మ్యామ్, మరి పీసీఓని ఎలా డయాగ్నైజ్ చేస్తారు మీరు? రెగ్యులర్గా పీసీఓ డయాగ్నోసిస్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. మనం ఎనీబడి మనం రొటీన్గా మన బాడీ స్కానింగ్ మనము ఎవ్రీ ఇయర్ వన్స్ చేసుకున్నట్లయితే పీసీఓ వస్తుంది అనేది మనం చాలా ఎర్లీగా కూడా డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో మనం ఓవరీస్ రెగ్యులర్ స్కానింగ్లోనే మనకి పెరిఫరీ అంతా కూడా ఫాలికల్స్ నంబర్ పెరిగి కనిపిస్తుంది అనమాట. సో ఎవరికైతే ఇలా ఉంటుందో వారికి నంబర్స్ మనకు అబ్నార్మల్ అనిపించినప్పుడు మనం వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా లేవా అనేది మానిటర్ చేస్తాం. సో పీరియడ్స్ రావడం లేదు అంటే మనం హార్మోన్స్ మనమే ఇచ్చి మెడికేషన్ ఇచ్చి అది కంట్రోల్ చేసేస్తాం. సో ఎర్లీగానే ట్రీట్మెంట్ అన్నది అయిపోతుంది. అలా కాకుండా నెక్స్ట్ లెవెల్ మనకి వీళ్ళు హార్మోన్స్ ట్రీట్మెంట్కి ఎవరు సహకరించట్లేదు వాళ్ళకి మనం మళ్ళీ అడ్వైజ్ చేస్తాం. సో నెక్స్ట్ నీ ఆండ్రోజన్ లెవెల్ టెస్ట్ చేస్తాం, లేకపోతే ఇన్సులిన్ ఎలా ఉంది బాడీలో, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే మనం ఇలా వేరియస్ స్టెప్స్లో పేషెంట్ మానిటర్ చేసుకోవచ్చు. సో మనం పీసీఓఎస్ వచ్చేంత వరకు వెళ్ళకుండా పీసీఓడిలో ఉన్నప్పుడే మనం డయాగ్నోస్ అయినట్లయితే చాలా వరకు ట్రీట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. మరి ఎక్కువగా మనం ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వారిలో మనం దీన్ని చూడొచ్చు మ్యామ్, ఈ పీసీఓ కామన్ సిమ్టమ్స్ని? పీసీఓ కామన్గా 20 years నుంచి 50 years దాకా. ఓకే, అంటే బేసిక్గా ఇప్పుడు 20 అని కూడా కాకుండా ఇంకా ఎర్లీగా మెనార్కీ వచ్చేస్తుంది కాబట్టి అన్మ్యారీడ్ గర్ల్స్ 15 years నుంచి కూడా పీసీఓ అన్నది ఉండొచ్చు. ఓకే, ఇది మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కారణము, అంటే ఆటలు అనేవి తగ్గిపోయినాయి, సో ఎక్సర్సైజ్ బాడీకి తగ్గిపోయింది. సెకండ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నవి బయటవి ఎక్కువ తినడం, అంటే కొన్న ఆహారాలు ఎక్కువగా స్వీట్స్ షుగర్స్ యాడెడ్ ఉండేవి, కార్బోహైడ్రేట్ రిచ్ డైట్, ఇలా అంటే ఫుడ్ కార్బోహైడ్రేట్ రిచ్ షుగర్ రిచ్ డైట్ తీసుకోవడం, ఆటలు అనేవి తగ్గించడము, అండ్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఆ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడము, వీటన్నిటి మూలాన ఇప్పుడు ఎర్లీ ఏజ్గానే పీసీఓ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనకి మెనోపాజ్ అంటే మన పీరియడ్స్ ఆగిపోయిన వరకు కూడా ఓవరీస్ ఫంక్షనల్ ఉంటాయి కాబట్టి ఓవరీస్ ఫంక్షనల్ ఉన్నంత వరకు కూడా పీసీఓ అన్నది ఏ టైంలో అయినా కానీ రావచ్చు. రైట్ డాక్టర్ గారు, అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది బేస్డ్ ఆన్ ఫుడ్ మరి అలా చెప్తూ ఉంటారు, దానివల్ల కూడా పిల్లల్లో త్వరగా ఇలా వాళ్ళకి పీరియడ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో వాటికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఫుడా, లేకపోతే హార్మోనల్ చేంజెసా, లేదా వంశపారపర్యంగా కూడా అలా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే వంశపారపర్యంగా వచ్చేది అన్నది ఉంటుంది, కానీ వీటన్నిటికంటే కూడా ఇప్పుడు మన లైఫ్ స్టైలే మెయిన్ ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువగా కూర్చొని మనము ఫోన్స్ చూడడము, సెల్ ఫోన్స్ చూడడము, అన్ని గేమ్స్ అన్నవి కూడా ఫీల్డ్లో కాకుండా ఫోన్లోనే ఆడుకోవడము, అండ్ ఫుడ్ కూడా హోమ్ ఫుడ్ కాకుండా చాలా వరకు బయట ఫుడ్, అది కూడా యాడెడ్ షుగర్స్ ఉండే ఫుడ్ ఐటమ్స్లో అంటే మనకు ఇదివరకు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్కి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది. సో ఇలా ఫుడ్ ఐటమ్స్ అండ్ ఈ ఎడ్యుకేషన్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది పూర్వానికి ఇప్పటికి. సో అప్పటికి ఇప్పటికి పీసీఓ కండిషన్ కూడా ఇవన్నీ రిలేట్ చేసుకొని ఎక్కువైందండి. రైట్ డాక్టర్ గారు, సో అంటే పీసీఓ ప్రాబ్లంతో బాధపడే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం అపోహ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని. మరి దానికి మీరు ఏం చెప్తారు? పీసీఓ అన్నది ఇన్ఫర్టిలిటీలో ఉండే వెరీ కామన్ కండిషన్. మన అవిరా ఫెర్టిలిటీకి వచ్చే వాళ్ళలో చాలా మంది పీసీఓతోనే వస్తుంటారు. ఓకే, కానీ అదే సమయంలో ఈజీలీ ట్రీటబుల్ కండిషన్ కూడా. సో ఈ పీసీఓ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన అవిరా ఫెర్టిలిటీలో పీసీఓకి సంబంధించినటువంటి అన్ని రకాల ట్రీట్మెంట్ మనకు అవైలబుల్ ఉన్నాయి. అంటే ఎర్లీగా ఫస్ట్ మనం మెడికల్ మేనేజ్మెంట్తోనే మేనేజ్ చేస్తాం ఇది. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్తో రెస్పాండ్ లేని వారికి తర్వాత లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అది చేస్తామన్నమాట. సో పీసీఓ ఉంది, వీరి ప్రెగ్నెన్సీ రాదు అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓన్లీ ముందు మనకు డయాగ్నోస్ అవ్వాలి, అసలు వీరికి ఇన్ఫర్టిలిటీ ఎందువలన వీరికి సంతానం అవ్వడం లేదు అన్నది మనం డయాగ్నోస్ అయినట్లయితే, దానికి కారణం పీసీఓ అన్నట్లయితే ఇంకా పర్లేదు, మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఈజీగా ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫెర్టిలిటీ హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్కి
పీసీఓనే సమస్య అయితే మేము డాక్టర్స్గా అయితే థ్యాంక్ గాడ్ అనుకుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి మనం కొంతవరకు మనం అష్యూరెన్స్ అనేది ఇవ్వచ్చు. అంటే ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఏంటంటే అష్యూరెన్స్, వాళ్ళకి సక్సెస్ రేట్ అన్నదే పేషెంట్కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర. ఎందుకంటే వేరే హాస్పిటల్స్ అని ట్రీట్మెంట్ బేస్డ్, ఇది కూడా ట్రీట్మెంట్ బేస్డ్ అయినా కూడా ఈ సక్సెస్ రేట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. దాంట్లో సక్సెస్ రేట్ అనేది పీసీఓ పేషెంట్స్కి బెటర్గా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, మరి పీసీఓస్లో ఏవైనా టైప్స్ ఉన్నాయా దీంట్లో? పీసీఓస్లో మనం 4 to 7 టైప్స్, కొందరు 4 అని 7 అని డివైడ్ చేసుకుంటాం. డిపెండింగ్ ఆన్ ద కాజ్ను బట్టి టైప్స్ని డివైడ్ చేస్తాం అనమాట. ఓకే. దాంట్లో మనకి మోస్ట్ కామన్ అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్. ఇది ఈ ఇన్సులిన్ అన్నది అంటే బాడీలో ప్రొడక్షన్ ఉంటుంది, కానీ మన బాడీలో ఉండే మజిల్స్ అన్ని దానికి రెస్పాండ్ అవ్వడం ఆగిపోతాయి అనమాట. రైట్. అంటే ఇన్సులిన్ తయారవుతుంది కానీ బాడీ రెస్పాండ్ అవ్వదు దానికి. సో ఇది కండిషన్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటాం అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వచ్చేటువంటి పీసీఓ కండిషన్ మోస్ట్ కామన్ కండిషన్. ఓకే. ఇంకా ఇవి కాకుండా కొందరికి ఓసీ పిల్స్ కొందరు రెగ్యులర్గా తీసుకుంటుంటారు. ఆ పిల్స్ ఇండ్యూస్డ్ కొందరికి ఉంటాయి, కొందరికి ఆండ్రోజన్ తో వచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే రకరకాలు ఉన్నాయన్నమాట. కానీ మోస్ట్ కామన్ అయితే మనకి పీసీఓతో వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వచ్చేటువంటి పీసీఓనే మోస్ట్ కామన్ కండిషన్. రైట్ డాక్టర్ గారు. సో మీరు ఇదివరకు అన్నట్లు లైఫ్ స్టైల్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం ఈ పీసీఓస్ రావడానికి అన్నారు కదా. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం వీటి బారిన పడకుండా ఉంటాం? మనం ఆహార నియమాలకు వచ్చినప్పటికీ ఏమి తీసుకోవాలి అనే దానికంటే మనం అసలు ఏది తీసుకోవద్దు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఈ పీసీఓకి సంబంధించినంత వరకు షుగర్స్ అనేవి ఆల్మోస్ట్ స్టాప్ చేయాలి. ఓకే. మనం స్వీట్స్ అనేవి తీసుకోవద్దు. ఓకే. మనం కామన్గా బయటకు వెళ్ళామంటే ముందు స్వీట్స్ తీసుకుంటాము, ఐస్ క్రీమ్స్ తీసుకుంటాము. సో ఈ పీసీఓ ఉన్న వారికి నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఏంటి, ఒబిసిటీ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. ఒబిసిటీ వచ్చిన తర్వాత హైపోథైరాయిడ్కి వెళ్తారు. సో వీటన్నిటిని రిలేట్ చేసుకుని ఫస్ట్ వారి డైట్లో ఆపాల్సింది షుగర్స్. షుగర్ స్వీట్లు అనేవి తినొద్దు, కార్బోహైడ్రేట్ అనేది బాగా తగ్గించాలి. ఇవి కాకుండా మనం ప్రోటీన్ రిచ్ డైట్, వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు ఇటువంటివన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్స్ కానీ ఇటువంటివి చాలా వరకు తగ్గించాలన్నమాట. సో డయట్ బేస్డ్ చాలా వరకు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పీసీఓ చాలా గుడ్ రెస్పాన్స్ ఉంటుంది. రైట్. సో డాక్టర్ గారు, చాలా మంది మహిళలు అపోహ పడుతూ ఉంటారు, అంటే నాకు పీసీఓస్ ఉంది, సంతానం కలగదేమో అని. సో అలాంటి వాళ్ళు మ్యారేజ్కి కూడా కొంచెం డిలే చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే నేను ఇదివరకు చెప్పాను కదమ్మా, పీసీఓ ఉన్నవారు మాకు ఫెర్టిలిటీ హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ ఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే వీళ్ళకి మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలమని మనకు ముందే తెలిసిపోతుంది. రైట్. సో ఎందుకంటే కొన్ని అనామలీస్ ఉంటాయి, యూట్రైన్ అనామలీస్, అటువంటివన్నీ చాలా కష్టమైన ట్రీట్మెంట్స్, పెద్ద ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో ఫెర్టిలిటీకి సంబంధించి పీసీఓ ఉన్న పేషెంట్స్ మాకు బెస్ట్ పేషెంట్స్. సో ఆ విధంగా వివాహం కోసం పీసీఓ ఉంది నేను వివాహం చేసుకోవచ్చా లేదని ఏ స్త్రీ కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ గో అహెడ్ అనమాట. అండ్ పీసీఓతో వచ్చే యాక్నీలు కానీ, పీసీఓఎస్ వచ్చిన వాళ్ళకి యాక్నీ కానీ, హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ ఉన్న వారికి కూడా అన్ని కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్నీ వచ్చిన వాళ్ళకి కానీ, హెయిర్ లాస్ కానీ అన్నిటికీ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో పీసీఓ ఉంది అని డయాగ్నోజ్ అయ్యి మనం ట్రీట్మెంట్కి వెళ్ళినట్లయితే మనకి ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. అలాగే అదర్ సిమ్టమ్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎటువంటి కంగారు కూడా అవసరం లేదు. పీసీఓ ఉంది వివాహం ఆపుకోవాల్సిన అవసరం అసలు లేదు. రైట్ డాక్టర్ గారు. సో మరి అంటే పీసీఓతో బాధపడే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీసీఓ ఉంటుంది, బట్ ఆల్సో నార్మల్గా పీరియడ్స్ ఎలా వస్తాయో అలానే ఉంటుంది, బట్ పీసీఓడి సిమ్టమ్స్ కనపరాకుండా కూడా వాళ్ళు పీసీఓడి ఫేస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం ఎలా గుర్తించగలము? వారు యూజువల్గా పీసీఓ ఉండి అసలు వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు, రెగ్యులర్గా వాళ్ళకి పీరియడ్స్ వస్తున్నాయి, పిల్లలు నార్మల్ అయ్యారు, ఇంకా యాక్నీ లేదు, హెయిర్ ఫాల్ లేదు, ఏమీ లేదు, జస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నప్పుడు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా వారికి సంతానం అవ్వడం లేదు, రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి కానీ ఇన్ఫెర్టిలిటీలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు స్కానింగ్లో తెలుస్తుంది వీళ్ళకి పీసీఓ ఉంది అన్నది. సో మనం దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేస్తాం అనమాట. సో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు నార్మల్గా ఉన్నారు అన్నప్పుడు ఓన్లీ మానిటరింగ్, వాళ్ళకి అసలు తెలియదు దే ఆర్ లీడింగ్ ఏ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్, అన్నీ నార్మల్గానే వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు
దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం. రైట్ మ్యామ్, కొంతమంది చెప్తూ ఉంటారు కదా, లైక్ హెవీ బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు, ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు కొంచెం భయపడుతూ ఉంటారు, అంటే హెవీగా అవుతుంది కదా, సో అది మంచిది అనుకోవచ్చా చెడుది అనుకోవచ్చా? పీరియడ్స్ హెవీగా అవుతున్నాయంటే వారు మనం హిస్టరీలోనే చాలా ఇంపార్టెంట్ అమ్మ అది. రైట్. అంటే క్లాట్స్ పడుతున్నాయంటే దేనికోసం, దేని వల్ల పడుతున్నాయి అనేది ఇంపార్టెంట్. అక్కడ ఎండోమెట్రియం ఎంత థిక్ ఉంది, మనం స్కాన్ చేసినట్లయితే మనకు వారి కారణం అనేది, రీజన్ అనేది తెలుస్తుంది. ఓకే. సో అది ఎండోమెట్రియం థిక్ అయి షెడ్ అవుతుంది, అది పీరియడ్స్ అంటే. అది థిక్నెస్ ఎందుకు వచ్చింది అనేది ముందు డయాగ్నోస్ చేసుకోవాలి. లేదంటే జనరల్ కండిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళకి సిటీబీటీ ఎలా ఉంది, క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం ఎలా ఉంది, ఈ రెండు బేస్ చేసుకొని మన ట్రీట్మెంట్ అనేది ముందుకెళ్తుంది అన్నమాట. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు అర్చన హైదరాబాద్ నుండి. అర్చన గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అది ఏంటంటే నాకు పీసీఓడి ఉందండి. లైక్ నేను ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి సఫర్ అవుతున్నాను. లైక్ ఒకసారి నేను ఇక్కడ కర్నూలులో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను, బట్ దానికి సంబంధించి లైక్ టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటుంది. వన్స్ ఆ టాబ్లెట్ మెడికేషన్ ట్రీట్మెంట్ స్టాప్ చేశానంటే నాకు పీరియడ్స్ రావట్లేదు. ఇప్పటికి కూడా నాకు ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది పీరియడ్స్ రాలేదు. అర్చన గారు, మీరు ఏ ఏరియాలో ఉంటారు? మేము హైదరాబాద్ లో ఇక్కడ గచ్చిబౌలి సైడ్ ఉంటామండి. మీరు మాదాపూర్లో మన సెంటర్ ఉందండి. మీరు ఒకసారి వచ్చినట్లయితే సెంటర్కి స్కానింగ్ చేసి మీ పీసీఓ సమస్య ఎంతవరకు ఉంది అన్నది మేము చూసుకుంటాము. అది చూసుకున్న తర్వాత మీరు ఏ మెడికేషన్ వాడారు అవన్నీ చూసిన తర్వాత మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామమ్మా. మీది ఇన్ఫర్టిలిటీ సమస్య ఏమైనా ఉందా? అది ఇది ఇలా ఎందుకంటే అంటే లాస్ట్ టైం కూడా నేను లాప్రోస్కోపీ చేయించాను. అంటే ఈ వాటర్ బబుల్స్ ఇవి ఇష్యూ అవుతుంది, వీటి వల్ల కొంచెం నాకు పీరియడ్స్ ఇష్యూ అవుతుంది అది అని కూడా నేను లాప్రోస్కోపీ కూడా చేయించాను. తర్వాత ఒక 4-5 months నాకు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ అగైన్ సేమ్ ఇష్యూ. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ టాబ్లెట్స్ యూసేజ్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయి కానీ బట్ నాకు పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు. మీరు ఒకసారి మా గచ్చిబౌలి అంటున్నారు కనుక మాదాపూర్ సెంటర్కి ఒకసారి రండమ్మా. మీ కేసు స్టడీ చేసి మీ ఫైల్ చూసిన తర్వాత మీరు ఇప్పుడు దాకా తీసుకున్న ట్రీట్మెంట్ ఏంది, మేము మీకు ఎంతవరకు సాయం చేయగలమో అని కంప్లీట్గా మీకు చెప్తాను నేను. రైట్ డాక్టర్ గారు, సో బేసిక్గా అంటే చాలామంది మహిళలు పీసీఓడితో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వస్తుంది, అంటే పీరియడ్స్ కరెక్ట్గానే వస్తున్నాయి పీసీఓడి ఉన్నా, అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో మరి ఇవి ఎందుకు డాక్టర్ గారు? పీసీఓఎస్లో ఏంటంటే పీసీఓడి ప్రాబ్లంలో బేసిక్గా పీసీఓ ఉన్న పేషెంట్స్కి ఎగ్ ప్రాపర్గా మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వదు అనమాట. ఓకే. సో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి. ఓకే. సో అటువంటి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ మూలాన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావడం ఇబ్బంది అవుతుంది. రైట్. సో మనము వారి ట్రీట్మెంట్లో బేసిక్గా ఏంటంటే ఆ పెరిఫరీలో ఉన్న అన్ని ఫాలికల్స్ కూడా మెచ్యూర్ అవ్వకుండా ఒక్క ఫాలికల్ మెచ్యూర్ అవ్వడానికి సరిపోయిన మందులు ఇచ్చి ఆ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా మందులు ఇచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేట్టు హెల్ప్ చేస్తాం అనమాట. ఓకే. అంటే నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉండడం మూలాన అన్ని ఒకసారి మెచ్యూర్ అవ్వవు. ఒక ఫాలికల్ కూడా సరైన టైం, మామూలు జనరల్ ప్రెగ్నెన్సీ మనకి ఒక ఫాలికల్ బాగా మెచ్యూర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యి పీరియడ్స్ వస్తుంది అనమాట. ఆ ప్రక్రియ అన్నది వీరిలో ఉండదు. ఓకే. సో ఆ ఒక ఎగ్ కూడా సరైన సైజ్కి మెచ్యూర్ అవ్వదు, దాని మూలాన మనకి పీరియడ్స్ అన్నది ప్రెగ్నెన్సీ రావడం అనేది ఎగ్ రిలీజ్ అయితేనే మనకి పీరియడ్స్ అనేది సరిగా వస్తుంది. అంటే వీరికి చాలా వరకు ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా సిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. అందుకని వీరికి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అంటే కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం ఉండి కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలు పుట్టకుండా ఉంటారు. సో మరి ఇవి ఎలా చూడొచ్చు డాక్టర్ గారు వీటిని? పీసీఓ అంటే పిల్లలు పుట్టకుండా ఉండడము, పిల్లలు లేని కారణాలు అంటే పీసీఓ ఒకటే కాదండి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఓకే. సో పీసీఓ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా వరకు 100% కూడా వస్తుంది. ఓకే. ప్రెగ్నెన్సీ రాని వారికి పీసీఓ ఒకటే కారణం కాదు. సో మనం ఆ కేస్ స్టడీ చేసి వారికి ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నది చూడొచ్చు. సెకండ్, చాలా వరకు ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్లో వారు స్కెడ్యూల్స్ వేరే వేరే ఊర్లో జాబ్ చేయడం అయితేనేమి, నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, అసలు ఎగ్ రిలీజింగ్ టైం ఎప్పుడు, ఆ టైంలోనే మనం హస్బెండ్ వైఫ్ ఒక దగ్గర ఉండాలి అన్న అవగాహన లేకపోవడము. సో పర్టికులర్గా ఎగ్ లైఫ్ అనేది 24 hours ఉంటుంది కనుక ఆ ఎగ్ లైఫ్ ఉన్నప్పుడే వాళ్ళు ఫెర్టిలైజేషన్ అనేది జరగాలి. అది కానప్పుడు ఆ మంత్ అంతా వారు ఎంత దగ్గర ఉన్నా కూడా అది ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉండదు.
అలాగా స్పామ్ లైఫ్ కూడా 36 to 72 hours. సో ఆ లైఫ్ పోయిన తర్వాత ఆ స్పామ్ అనేది డెడ్ స్పామ్ అయిపోతుంది. సో మనం ఆ టైంలో మాత్రమే ఫెర్టిలైజేషన్ అవుతుంది. ఈ మినిమం అవగాహన లేకుండా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ అన్నది రాదనమాట. అవి కాకుండా ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అవి మనం కేస్ టు కేస్ స్టడీ చేసుకోవాల్సి. రైట్ డాక్టర్ గారు, బేసిక్గా చాలా మంది అమ్మాయిల్లో ఎక్కువ పీరియడ్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో హెవీగా పెయిన్ వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యూజువల్గా పెయిన్ రావడం అనేది పెల్విక్ కంజెషన్ అనేది మెన్స్ట్రుయేషన్లో అది వెరీ కామన్ ప్రొసీజర్ అది. సో పెల్విక్ కంజెషన్ అనేది చాలా వరకు ఉంటుంది చాలా మందికి. దానికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ వాడుకొని మన రెగ్యులర్ జాబ్, స్కూల్స్ ఏదైనా కానీ మనం రెగ్యులర్ హౌస్ వర్క్స్ ఏదైనా చేసుకోవచ్చు. అలా కాకుండా కొందరికి చాలా హెవీ పెయిన్ ఉంటుంది, కింద పడి దొలుతుంటారు. అలాంటివి ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ స్కానింగ్ రావాలి, మెడికల్ టెస్టింగ్కి గైనకాలజిస్ట్ని దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి. రైట్ డాక్టర్ గారు, సో మరి అంటే కొంతమంది టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు పీరియడ్ పెయిన్ తగ్గడానికి, అది కరెక్టా కాదా? సింపుల్ సిమ్టమాటిక్ టాబ్లెట్స్ అన్నవి డాక్టర్ సలహాతో తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో మరి అంటే ఆ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావడం, లేకపోతే అది పిల్లల మీద ప్రభావం చూపించడం, ఇలాంటివి ఏవైనా ఫ్యూచర్లో ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి? అవి మనం అందరు గైనకాలజిస్టులు కూడా ఈ పెయిన్ గురించి ఇచ్చే టాబ్లెట్స్ అనేటువంటివి వెరీ మైల్డ్ టాబ్లెట్స్ అనమాట. దాని మూలన ఎటువంటి డిస్టర్బెన్స్ వారు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కానీ ఫ్యూచర్ కిడ్స్ కానీ ఉండనే ఉండదు. ఓకే, సో రైట్ డాక్టర్ గారు, అంటే ఇంకా కొంతమంది మహిళలు లైక్ పీసీఓతో బాధపడుతున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది కదా, చాలా మంది ఇష్టపడరు టాబ్లెట్స్ వాడటానికి. సో న్యాచురల్ థెరపీతో తగ్గించే విధానాలు ఏవైనా ఉన్నాయా? పీసీఓలో పీసీఓ చాలా లో స్టేజ్లో ఉన్నప్పుడు చాలా మందికి వారి వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, స్ట్రెస్ తగ్గించుకోవడము, అంటే మెడిటేషన్, అసలు స్ట్రెస్ తగ్గించుకోవడం వల్లనే చాలా మందికి పీసీఓ అనేది రిలీవ్ అవుతుంది. ఓకే, సో మెడిటేషన్, డైట్ చేంజ్, ఆటలు, ఎక్సర్సైజ్, ఇవన్నీతో చాలా వరకు మనం మందులు లేకుండా కూడా కొంతవరకు కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు. కానీ ఇప్పుడు మనకి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అని వచ్చినప్పుడు మనం అలాంగ్ విత్ దట్ మెడికల్ మేనేజ్మెంట్ కూడా అడ్వైస్ చేస్తాం అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది వారికి ఎగ్స్ రిలీజింగ్తో సంబంధించింది, వారి ఫ్యామిలీలో ఇంట్లో వారికి కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు కనుక మనం మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాము. అలా కాకుండా ఓన్లీ పీసీఓ సమస్యతో వచ్చిన అన్మ్యారీడ్ గర్ల్స్ అయితే మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ని వాళ్ళకి ఈ అడ్వైస్తోనే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే కొంతమంది మ్యామ్ టాబ్లెట్స్ వాడటం వల్ల కూడా లైక్ కొంచెం లావ్ అయిపోవడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా, సో వాటికి మీరు ఏం చెప్తారు? అంటే పర్టికులర్గా మనకి పీసీఓకి పెట్టే మెడికల్ మేనేజ్మెంట్ అనే లావ్ అయ్యారు అన్నది చాలా మందికి తక్కువ, అది చాలా వరకు తక్కువ. లావ్ అవ్వడం అనేది పీసీఓతోనే లావ్ అవుతారు. పీసీఓకి ఉండే కండిషన్స్లో ఒకటి ఒబిసిటీ కూడా, ఒబిసిటీ రావడం, తర్వాత హైపోథైరాయిడ్ రావడం, ఇది సైకిల్ అనమాట. మళ్ళీ హైపోథైరాయిడ్తో మళ్ళీ ఒబిసిటీ రావడం. సో ఈ పీసీఓ రావడానికి వాళ్ళ మెయిన్ రీజనే ఆహార నియమాలు పాటించకపోవడం. సో ఇవే ఎక్కువ రీజన్స్ వాళ్ళకి, మనం ఇచ్చిన మెడికేషన్ కాదు. సో వాళ్ళు ఓవర్ ఈటింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎడ్యుకేషన్ ఆర్ జాబ్, ఇవే మెయిన్ రీజన్ పీసీఓకి. సో అవి వారు కంట్రోల్ చేసుకుంటే మనం ఇచ్చే మెడికేషన్తో లావ్ అవుతున్నాం అన్నది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, దీంతో అయ్యేదే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, మరి మీ దగ్గరికి వచ్చిన మహిళలకి లైక్ పెళ్ళి అయిన వారైనా కాకున్న వారైనా ఎలాంటి డైట్ మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారు ఆ పీసీఓస్ని కంట్రోల్ చేసుకోవడానికి? పీసీఓనే కాకుండా రెగ్యులర్గా కూడా అందరూ కూడా ఇప్పుడు చాలా వరకు మహిళలందరూ జాబ్ ఆర్ సంథింగ్ బయట జాబ్ చేయకపోయినా ఇంట్లో హోమ్ వర్కర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో వర్క్ చేయడము ఇవన్నిటి కూడా స్ట్రెస్గానే ఫీల్ అవుతున్నారు. సో ఏ వర్క్ని కూడా మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేసినట్లయితే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో మనం టైంకి స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే టైం కాలేజ్ వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అనేది స్ట్రెస్గా కాకుండా ఒక రొటీన్ లైఫ్ స్టైల్గా అలవాటు చేసుకున్నట్లయితే ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. చిన్న దానికి కూడా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఒక ఎగ్జామ్ అనేది రొటీన్ పార్ట్ ఆఫ్, అంటే మనం ఇయర్లీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో ఏముంటుంది, ఇయర్ అంతా చెప్పిందే కదా ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? సో ఆ విధంగా ఇట్లాంటివన్నీ కూడా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. డైట్ హ్యాబిట్స్ వచ్చేటప్పటికి షుగర్స్ అనేవి బాగా తగ్గించుకోవాలి. ఓకే, సో మనకి ఇప్పుడు షుగర్ ఈటింగ్ బాగా ఎక్కువైపోయింది అనమాట. షుగర్ లేనిది ఇప్పుడు ఏది చేయట్లేదు. అలా కాకుండా షుగర్స్ అన్నవి పీసీఓ వాళ్ళు చాలా వరకు
తగ్గించేయాలి. ఆల్మోస్ట్ స్టాప్ చేసినా కూడా బెస్ట్. కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించాలి. అంటే నైట్ వీలున్నంత వరకు నట్స్ అంటే బాదము, కాజు ఇటువంటివి తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవడము, ఇట్లాంటివి తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇవి వెజిటబుల్ జ్యూసెస్, ఇవి చాలా మందికి అలవాటు ఉండదు. వెజిటబుల్ జ్యూస్ అన్నది ఫ్రూట్ జ్యూస్ అయినా తీసుకుంటారు, కానీ వెజిటబుల్ జ్యూస్ చాలా మందికి అలవాటు ఉండదు. ఫ్రెష్ వెజిటబుల్ జ్యూస్ తీసుకున్నట్లయితే మనకి క్యాలరీస్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం హెల్దీ బాడీ కూడా ఉంటుంది అనమాట. సో మనం ఈ వెజిటబుల్ జ్యూసెస్లో యాష్ గార్డ్ తీసుకోవచ్చు, గుమ్మడికాయలు అనమాట, అవి తీసుకోవచ్చు. ఇంకా అనపకాయలు అంటారు, సొరకాయ అంటారు, అవి వాటితో తీసుకునే ఉండొచ్చు. సో బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా జ్యూస్ తీసుకున్నట్లయితే మనం బాగా హెల్దీగా ఉంటుంది. ఇవి కాకుండా ఇవి మిల్లెట్స్, మనం కొంచెం మిల్లెట్స్ కూడా మన డైట్లో యాడ్ చేసుకోవాలి. సో మనం ఈవినింగ్ తీసుకునే దాంట్లో మిల్లెట్ దోశ లాంటివి అట్లా అలవాటు చేసుకుంటే మంచిది. సో మనకి కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అన్నది ఆఫ్టర్నూన్తో ఆపేసి నైట్ వీలున్నంత వరకు కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి అలవాటు చేసుకున్నా కూడా డైట్ కంట్రోల్ అన్నది ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, అంటే కొంతమంది పీసీఓస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఒకవేళ అలా నెగ్లెక్ట్ చేసి అది అలాగే కంటిన్యూ అయితే ఏమైనా సీరియస్ కండిషన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా? పీసీఓఎస్ అయిపోయిన తర్వాత అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన మూలాన వారికి డయాబెటీస్ మెలిటస్ అంటే మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. సో బాడీలో ఏ మజిల్ కూడా వాళ్ళకి ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వదు. అలా రెస్పాండ్ అవ్వనప్పుడు అది పీసీఓ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చూసే డాక్టర్ డయాగ్నోస్ చేస్తే పర్లేదు. టైప్ 2 డయాబెటీస్ అని డయాగ్నోస్ అవ్వకుండా ఓన్లీ షుగరే వీళ్ళని మళ్ళీ ఇన్సులిన్ వాడు సజెస్ట్ చేస్తే వీళ్ళకి ఆల్రెడీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, బట్ బాడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్. సో వారికి ఆ మధుమేహం అనేది కంట్రోల్లోకి రాదు. సో దీని మూలాన వాళ్ళకి ఈ షుగర్ ఎక్కువ అవ్వడం, డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ అవ్వడం, హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరగడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, ఇవన్నీ ఉన్నందు మూలాన ఇవన్నీ కలిపి మనకి రక్తనాళాల మీద వీటి ప్రభావం ఉంటుంది అనమాట. సో దాని మూలాన వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఇంత సీరియస్ వచ్చే అవకాశం కూడా ఉంది, అంటే మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేసినట్లయితే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. నమస్తే. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.